స్పెషల్ స్టోరీ. ఆ దేశాన్ని ఇప్పటి వరకు ఏ దేశం కూడా బానిసగా చేసుకోలేదు. అందుకే ఆ దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవం అనేదే లేదు. ఆ దేశ ప్రజలకు ఇప్పుడు 2080వ సంవత్సరం నడుస్తుంది. ఆ దేశం యొక్క జాతీయ జంతువు ఆవు. కావున అక్కడ ఆవుని చంపడాన్ని నేరంగా పరిగణిస్తారు. ఈ దేశానికి నలువైపులా మంచుతో కప్పబడి ఉన్న కొండలే కనిపిస్తాయి. ఆ దేశం హిమాలయాలకు, ప్రకృతి అందాలకు చాలా ఫేమస్. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ దేశ బోర్డర్‌ని స్వయంగా హిమాలయాలే రక్షిస్తున్నాయి. ప్రపంచంలో అతి పురాతనమైన దేశాల్లో ఈ దేశం కూడా ఒకటి. ఈ దేశం యొక్క సంస్కృతి, సంప్రదాయాలు ఇతర దేశాలతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. ఇదే దేశ ప్రజలు షేక్ హ్యాండ్‌కి బదులుగా చేతులు జోడించి నమస్కరించడానికి ఇష్టపడతారు. ఆ దేశం మరేదో కాదు, హిమాలయాల అందమైన ఒడిలో ఒదిగి ఉన్న నేపాల్. నేపాల్ దేశం అసలు పేరు ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్. నేపాల్ యొక్క చరిత్ర దాదాపు 2000 సంవత్సరాల పురాతనమైనది. నేపాల్ ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఈ దేశానికి బోర్డర్గా చైనా, ఇండియా దేశాలున్నాయి. రెండు పవర్ఫుల్ దేశాల మధ్య ఉన్నప్పటికీ కూడా ఈ దేశం ఏ దేశానికి కూడా ఇప్పటి వరకు బానిసగా ఉండలేదు. నిజానికి చాలా మంది రాజులు, విదేశీ శక్తులు నేపాల్ని ఆక్రమించడానికి చాలా ప్రయత్నించాయి. కానీ అక్కడి ఎత్తైన కొండలు చూసి ఎవరూ సాహసించలేకపోయారు. అందుకే ఈ దేశానికి ఎటువంటి స్వాతంత్ర దినోత్సవం లేదు. ఈ దేశం దాదాపు 1,47,516 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఈ దేశ జనాభా దాదాపు 3 కోట్లు. అంటే దేశంలో ప్రతి చదరపు కిలోమీటర్కి 180 మంది నివసిస్తున్నారు. నేపాల్ ప్రపంచంలోని పేద దేశాల్లో ఒకటి. ఈ దేశ జీడిపి $30 బిలియన్ మాత్రమే. షాకింగ్ విషయం ఏంటంటే ఈ దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు ఇన్కమ్ $1 కంటే తక్కువ ఉంటుంది. అందుకే భారీ సంఖ్యలో నేపాల్ దేశస్థులు పని కోసం ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఈ దేశానికి నేపాల్ అనే పేరు ఒక గొప్ప సాధువైన సెమీసెంత్ పేరు మీద పెట్టారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలోనే అన్ని జెండాలు రెక్టాంగులర్ షేప్లో ఉంటే నేపాల్ జెండా మాత్రం ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తుంది. ఈ రెండు ట్రయాంగిల్స్ నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ని సూచిస్తాయి. అంతేకాదు ఇందులో ఉన్న మూన్ అండ్ స్టార్లు వివిధ మతాల మధ్య ఉన్న ఐకమత్యాన్ని తెలియజేస్తాయి. ప్రపంచంలోనే 10 ఎత్తైన శిఖరాల్లో దాదాపు 8 శిఖరాలు ఈ నేపాల్లోనే ఉన్నాయి. నేపాల్ని కంట్రీ ఆఫ్ గ్లోరీగా పిలుస్తారు. ఎందుకంటే ఈ దేశంలో ప్రకృతి అందాలు చూసిన తర్వాత ఎవరికైనా సరే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. నేపాల్ని ప్రపంచంలోకెల్లా ఏకైక హిందూ దేశంగా పిలుస్తారు. అదేంటి, మన దేశంలో నేపాల్ కంటే ఎక్కువ మంది హిందువులు ఉన్నారు కదా అని మీకు డౌట్ రావచ్చు. మీ డౌట్ కరెక్టే. మన దేశంలో నేపాల్ కన్నా ఎక్కువ మంది హిందువులు ఉన్నప్పటికీ కూడా మన దేశం ఒక సెక్యులర్ కంట్రీ. మన దేశంలో ఉన్న అన్ని మతాలకు సమాన హక్కులుంటాయి. కాబట్టి మన దేశాన్ని ఒక హిందూ దేశంగా పిలవలేదు. అయితే 2007లో నేపాల్ కాన్స్టిట్యూషన్లో మార్పులు చేసి ఈ నేపాల్ని కూడా సెక్యులర్ కంట్రీగా మార్చేశారు. ఈ దేశం దాదాపు 81% కంటే ఎక్కువ మంది హిందూయిజాన్ని, 9% మంది బుద్ధిజాన్ని, 4% మంది ముస్లిం మతాన్ని, మిగిలిన వారు వేరు మతాలు పాటిస్తున్నారు. నేపాల్లో హిమాలయ పర్వతాల తర్వాత ఎక్కువ హిందూ టెంపుల్స్, బుద్ధిజం టెంపుల్స్ చాలా ఫేమస్. ఇక్కడ ఆలయాలు కొన్ని వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి. నేపాల్ని సౌత్ ఏషియాలోనే అతి పురాతనమైన దేశంగా పేర్కొంటారు. గౌతమ్ బుద్ధుడు జన్మించింది కూడా నేపాల్లోని లుంబిని అనే గ్రామంలోనే. నేపాల్లో కూడా మనలాగే భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది. ఇక్కడ దాదాపు 123 భాషలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అఫీషియల్ భాష మాత్రం నేపాలీనే. ఈ దేశానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూరిజం. ఈ దేశంలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ఖాట్మాండు స్వయంగా ఒక గొప్ప చరిత్ర కలిగిన నగరం. ఈ నగరం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. చాలామంది ఇన్నర్ పీస్ కోసం ఇక్కడ ఉన్న బొకారా లేక్ సైడ్ వ్యూకి వస్తూ ఉంటారు. ఇది సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్లేస్ నుంచి హిమాలయాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. మీలో చాలామంది పశుపతినాథ్ టెంపుల్ గురించి వినే ఉంటారు. ఈ టెంపుల్ నేపాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఈ టెంపుల్ని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ గుడికి 4 వైపులా వెండితో చేసిన తలుపులుంటాయి. నేపాల్లో ఒక బుద్ధ స్తూపం కూడా ఉంది. ఇది ఆ దేశంలో చాలా ఫేమస్. దీనిని బుద్ధుని కల్లుగా కూడా పిలుస్తారు. ఈ ప్లేస్ని బౌద్ధ మతస్థులు చాలా పవిత్రంగా భావిస్తారు.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చాలా సంవత్సరాల వరకు గిల్లిదండ నేపాల్ యొక్క నేషనల్ స్పోర్ట్గా ఉండేది. గిల్లిదండ లాంటి ఒక గ్రామీణ ఆట ఒక దేశ జాతీయ క్రీడగా ఉంటుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? కానీ నేపాల్లో ఉండేది. కానీ 2017లో నేపాల్లో ఈ గిల్లిదండని తొలగించి వాలీబాల్ని నేషనల్ స్పోర్ట్గా ఎంచుకుంది. అలాగే ఎలిఫెంట్ పోలో గేమ్ కూడా ఈ దేశంలోనే స్టార్ట్ అయింది. వీటితో పాటు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ లాంటి ఆటలు కూడా ఇక్కడే ఫేమస్. ప్రపంచంలో ఇంటర్నెట్ స్పీడ్ స్లోగా ఉన్న దేశాల్లో నేపాల్ కూడా ఒకటి. ఇక్కడ యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 256 KB per second. ప్రపంచ దేశాలు 5G వైపు అడుగులు వేస్తుంటే నేపాల్ మాత్రం ఇంకా 2Gనే కొనసాగిస్తుంది. నేపాల్ మాత్రం 2080వ సంవత్సరంలో నడుస్తుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలని BC అంటే బిఫోర్ క్రైస్ట్ క్యాలెండర్ని వాడితే నేపాల్ మాత్రం విక్రమ్ సంపత్ క్యాలెండర్ని వాడుతుంది. ఇది హిందువులు యూజ్ చేసే పురాతనమైన క్యాలెండర్. అందుకే ఆ దేశంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జనవరిలో కాకుండా ఏప్రిల్ మంత్లో జరుపుకుంటారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇక్కడ టైం జోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మౌంట్ ఎవరెస్ట్ ఆధారంగా ఆ దేశ టైం జోన్ని నిర్ణయిస్తారు. అందుకే ఇతర దేశాలతో పోలిస్తే నేపాల్లో టైం 45 minutes స్లోగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేపాల్లో లవ్ మ్యారేజ్లు కూడా జరగవు. దాదాపు 90% కన్నా ఎక్కువ ప్రజలు తల్లిదండ్రులు నిర్ణయించిన అరేంజ్డ్ మ్యారేజెస్ జరుగుతాయి. అంతేకాదు చాలా గ్రామాల్లో వివాహానికి ముందు అమ్మాయిని అబ్బాయిని అసలు కలవనివ్వరు. నేపాల్లో లిటరసీ రేట్ 68%గా ఉంది. ఈ లిటరసీ రేట్ను ఇంక్రీజ్ చేయడానికి అక్కడి గవర్నమెంట్ ఎంతగానో కృషి చేస్తుంది. ఈ దేశంలోని ఊర్లలో పిల్లలు చదువుకోవడానికి చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని గ్రామాల్లో అయితే మెయిన్ రోడ్కి వెళ్ళడానికే 4 నుంచి 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ప్రపంచంలోనే వాటర్ కన్జర్వేషన్లో నేపాల్ 2వ స్థానంలో ఉంది. కాకపోతే ఇక్కడున్న ప్రజలకు నీటిని సరైన మార్గంలో ఉపయోగించాలని తెలియదు. ఒకవేళ నేపాల్ తన నీటిని కరెక్ట్గా వాడుకున్నట్లయితే వాటర్ రివర్స్ పైన హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ నిర్మించి వాటితో జనరేట్ అయ్యే కరెంటుతో దేశ ప్రజలకు 24 గంటలు విద్యుత్ అందించవచ్చు. అంతేకాదు మిగిలిన కరెంట్ని ఇతర దేశాలకు అమ్మి డబ్బు కూడా సంపాదించే అవకాశం లేకపోలేదు. కానీ నేపాల్ దీని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే అంతటి రీసోర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ దేశ ప్రజలకి రోజుకి కేవలం 8 నుంచి 9 గంటలు మాత్రమే విద్యుత్ అందుతుంది. ఈ దేశంలో ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేకపోవడం వల్లనే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ సరిగ్గా నిలవలేకపోతున్నాయి. ఈ దేశ ప్రజలు ఎక్కువగా చేతులతో పనిచేయడానికి ఇష్టపడతారు. నేపాల్లో టెక్స్టైల్ ఇండస్ట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాదు ఈ దేశంలోనే సిమెంట్, ఈ దేశంలోనే షుగర్ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన దేశానికి నేపాల్కి మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే నేపాల్ ప్రజల్ని మన ఇండియన్ ఆర్మీలో కూడా రిక్రూట్ చేసుకుంటుంది. వీళ్ళని గూర్ఖా సేనలో భర్తీ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ అనేది బ్రిటిష్ కాలం నుంచే అమల్లో ఉంది. ఈ దేశంలో అనేక మతాలు, కులాలకి చెందిన వారు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా మత ఘర్షణలు జరగలేదు. అంతేకాదు ఈ దేశంలో అన్ని మతాల పండుగల్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అతి ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన్న ఈ దేశంలో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో అక్కడి ప్రజలు ఎంతో దైవభక్తిని కనబరుస్తారు. ఆ దేశంలో ఫాస్ట్ ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మోమోస్ అనే ఫాస్ట్ ఫుడ్ చాలా ఫేమస్. ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మోమోస్కి విపరీతంగా డిమాండ్ ఉంది. ఎస్పెషల్లీ అమ్మాయిలు దీన్ని చాలా ఇష్టపడి తింటున్నారు. మన దేశంలో లాగే ఇక్కడ కూడా ప్రతిరోజు రైస్ని ఆహారంగా తీసుకుంటారు. ఈ దేశంలో ఆల్కహాల్ని కూడా చాలా తక్కువగా తీసుకుంటారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలోని సగానికి పైగా పురుషులు, 70% మహిళలు ఆల్కహాల్ని అసలు తాగరు. ఈ దేశ ప్రజలకు వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇష్టం. ప్రపంచంలోనే షార్టెస్ట్ మ్యాన్గా గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన చంద్ర బహదూర్ అనే వ్యక్తి కూడా నేపాల్కి చెందినవాడే. ఇతని ఎత్తు కేవలం 54 సెంటీమీటర్లు మాత్రమే. అంతేకాదు ఎక్కువ సమయం వరకు షేక్ హ్యాండ్ చేసిన వ్యక్తులు కూడా ఈ నేపాల్ గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. అంతేకాదు ఎక్కువ సమయం వరకు షేక్ హ్యాండ్ చేసిన వ్యక్తులుగా కూడా ఈ నేపాల్ వాళ్లే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించారు. వాళ్లే దాదాపు 42 గంటల వరకు కంటిన్యూస్గా షేక్ హ్యాండ్ చేస్తూనే ఉన్నారు. ఇది వినడానికి సింపుల్గా ఉన్నప్పటికీ కూడా 42 గంటల వరకు అలాగే చేతుల్ని పట్టుకొని ఉండడం అనేది చాలా కష్టమైన పని. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ శిఖరం కూడా ఈ దేశంలోనే ఉంది. అంతేకాదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లేక్స్ కజిన్సారా లేక్ కూడా ఈ దేశంలోనే ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 5002 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఖాట్మాండు ఉన్న నగరం అతిపెద్ద సరస్సుగా ఉండేది. కానీ క్రమక్రమంగా ఆ సరస్సు ఎండిపోయి అక్కడ ఒక పెద్ద నగరంగా ఏర్పడింది. నేపాల్ వైల్డ్ లైఫ్ పరంగా కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఈ దేశంలో మనకు అనేక రకాల స్పైసెస్ కనిపిస్తాయి.